సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'అనుష్క' గారి 'ఘాటి' సినిమాని నెక్స్ట్ మంత్ జూలై 11న అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది అనౌన్స్ చేయగానే అప్పుడు చిరంజీవి గారి అభిమానులైతే కాస్త గందరగోళంలో పడిపోయారు. అంటే 'విశ్వంబర' వాళ్ళు జూలైలో అని అనుకున్నారు, ఎక్స్‌పెక్ట్ చేశారు. మరి ఇప్పుడు జూలైలో కూడా లేనట్టే. ఎందుకంటే 2 యూవీ క్రియేషన్స్ వాళ్ళే తీస్తున్నారు కాబట్టి, వాళ్ళెప్పుడు 2 ఒకే రోజు పెట్టుకోరు కాబట్టి, మరి ఇప్పుడు జూలై నుంచి కూడా తప్పించుకొని మరి ఎప్పుడు రావచ్చు అన్న ఒక సందేహంలో వాళ్ళు కూడా పడిపోయారు. మరి ఇక జూలై నుంచి 'విశ్వంబర' తప్పుకున్నట్టేనా? మరి ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉన్నాయి సార్? అంటే 'విశ్వంబర' జూలైలో రిలీజ్ చేస్తాము అనేది అధికారిక ప్రకటన అయితే లేదు. నిజానికి అధికారిక ప్రకటనగా వారు చెప్పింది ఒకటే రిలీజ్ డేట్. అది జనవరి సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు గతంలో. ఆ సంక్రాంతి డేట్ని వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు. ఆ సందర్భంగా రామ్ చరణ్ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి డ్రాప్ అవుతున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు అధికారికంగా ఏ డేటు చెప్పలేదు. కానీ విడిగా బయట ప్రచారాలు జరిగినాయి. అది మే 9వ తారీఖు సెంటిమెంట్ ఆయనకి, అంటే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' విడుదలై పెద్ద హిట్ అయినటువంటి డేట్ కాబట్టి ఆ డేట్ని రిజర్వ్ చేసుకున్నారు. సోలో రిలీజ్ ఉంటుంది, భారీ విజయం, భారీ వసూళ్ళు అన్న పద్ధతిలో రకరకాల స్పెక్యులేషన్స్ నడిచినాయి 'విశ్వంబర' చుట్టూ. ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. దానికి సంబంధించినటువంటి ఇతర విఎఫ్ఎక్స్ వ్యవహారాలు అవి కూడా కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి అన్నట్టుగా అప్పుడు చర్చ జరిగి ఎందుకైనా మంచిదని ఒక వెరిఫికేషన్ పీరియడ్ ఉంటుంది అనే ఉద్దేశంతో మేకి షిఫ్ట్ అయ్యారు, ఈ డేట్ని రామ్ చరణ్కి వదిలేసి అని ఒక జెన్యూన్ ప్రచారమే జరిగింది అప్పుడు. కాబట్టి అందరూ మే 9 అనుకున్నారు. ఆ తర్వాత మే 9 ఆయన తమ్ముడి కోసం త్యాగం చేస్తున్నారు, హరిహర వీరమల్లు కోసం అని ఒక ప్రచారం జరిగింది. అప్పుడు కూడా షిఫ్ట్, అప్పుడు కూడా అధికారిక ప్రకటన కాదు అది మే 9 అనేది. ఆ తర్వాత రకరకాల ప్రచారాల మధ్య జూలైలో రిలీజ్ ఉంటుంది అనేది ఒక టెంటేటివ్ డేట్, అది కూడా ప్రచారమే తప్ప అధికారికం కాదు. ఇప్పుడు 'ఘాటి' సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చారంటే మేబీ ఆగస్టుగా అనుకుంటున్నారేమో. చిరంజీవి బర్త్డే ఉంది ఆగస్టులో 22వ తారీఖు. అది రిలీజ్ డేట్గా పెట్టుకుని ఏవైనా రిలీజ్ చేస్తున్నారంటే పుట్టినరోజు కానుకగా సినిమాలు విడుదల చేయడం అనే కల్చర్ ఉంది మనకి. అది మే 28 రామారావు గారి బర్త్డే సందర్భంగా సినిమాల రిలీజులు ఉండేవి. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి బర్త్డే సందర్భంగా రిలీజులు పెట్టుకునేవాళ్ళు ప్రొడ్యూసర్లు. అలా చిరంజీవి గారి బర్త్డేకి సినిమాలు రిలీజులు పెట్టుకునే సందర్భాలు గతంలో ఉన్నాయి. మేబీ ఆగస్టు 22 అనేది వాళ్ళ బ్రెయిన్లో ఉందేమో, అందుకని ఈ జూలై దీన్ని డేట్ ప్రకటించారు. అది అధికారికంగా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు 'విశ్వంబర' షిఫ్ట్ అవుతోంది అని అధికారిక ప్రకటన చేయడానికి వీలు లేదు. సో ఈ హడావిడి నడుస్తూ ఉండగా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఒక టైం అనుకున్న తర్వాత దానికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. అక్కడి నుంచి ప్రమోషనల్ యాక్టివిటీ మొదలవుతుంది. నిజానికి ఆయన 'విశ్వంబర' నుంచి బయటకు వచ్చేసి ప్రస్తుతం చిరంజీవి గారు చాలా యాక్టివ్గా అనిల్ రావిపూడితో ట్రావెల్ అవుతున్నారు. వాళ్ళిద్దరూ చాలా చేస్తున్నారు. నయనతారకు సంబంధించినటువంటి లుక్స్ ఇవన్నీ వీడియోలు బయటకు వచ్చినాయి. యాక్టివిటీ నడుస్తోంది, అక్కడ నడుస్తోంది. అది జనవరి అనుకున్నారు ఆల్రెడీ. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ కావాలి అని యుద్ధ ప్రాతిపదిక మీద అది జరుగుతోంది. దానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ కూడా బయటకు వస్తున్నాయి. అనిల్ రావిపూడితో కలిసి ఆయన ఫుటేజ్ చూస్తున్నటువంటి ఒక ఫోటో బయటకు వచ్చింది. అంటే అఫీషియల్గా చెప్పట్లేదు కానీ ఆ సినిమా యాక్టివిటీ మొదలైపోయి నడుస్తోంది. అదే ఆయన ఆ పనిలో ఉన్నాడు యాక్టివ్గా. సో 'విశ్వంబర' పని విఎఫ్ఎక్స్ దగ్గర మరెక్కడో ఉంది. సో వీళ్ళు ప్రాపర్గా దాన్ని ప్యాకేజింగ్ అయిపోయింది కాబట్టి ఇక మిగిలిన పని దాన్ని ప్రమోట్ చేసుకుని జనం ముందుకు తీసుకెళ్ళటమే. ఆ జనం ముందుకు తీసుకెళ్ళటానికి సంబంధించిన ప్రిపరేటరీ వర్క్స్లో వాళ్ళు బిజీగా డిజైన్ చేస్తూ ఉండుంటారు. ఈలోపు ఈ సినిమా రిలీజ్ పెట్టుకున్నారు. ఇప్పుడు అధికారిక ప్రకటన నెక్స్ట్ దానికి రావాలి. ఒకవేళ ఇవేవి కాదనుకున్నా 'ఘాటి' రిలీజ్ అయిన రోజే 'విశ్వంబర' రిలీజ్ పెట్టుకున్న వాళ్ళకి వచ్చే నష్టం ఏమి ఉండదు. అంటే 2 యూవీ క్రియేషన్స్. ఇప్పుడు ఇంతకుముందు మైత్రి మూవీ మేకర్స్ ఒకే రోజు, అంటే ఒకరోజు తేడాతో 2 సినిమాలు రిలీజ్ చేశారుగా, భారీ సినిమాలు. ఇప్పుడు వీరసింహారెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య వన్ డే తేడాతో రిలీజ్ అయ్యి ఆ 2 మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన సినిమాలే కదా. అలా ఒకే రోజు రిలీజ్ చేసుకోవడానికి కూడా ప్రిపేర్డ్గానే ఉన్నారు ఆ రోజు. ఎందుకైనా మంచిదని ఒక ఎడ్జ్ ఉంటుందనే ఉద్దేశంతో అది ముందు తర్వాత రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా 2 సినిమాలు ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రావడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే దీనిలో చాలామంది పార్ట్నర్స్ ఉన్నారు. అందుకని
ఈ సినిమా మేబీ అదే డేట్ వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేదు ఆగస్టుకి షిఫ్ట్ అయితే ఒకవేళ 22 అనేది బెటర్ డేట్ అవుతుంది వాళ్ళకి. ఓకే. ఆ డేట్ ఫిక్స్ చేసేసుకుంటే చిరంజీవి అభిమానులు కూడా హ్యాపీ. ఒక కొత్త కథతో, ఒక కొత్త కథనంతో, ఒక కొత్త టెక్నాలజీతో చిరంజీవి తెర మీద కనిపించబోతున్నాడు ఆయన బర్త్డే సందర్భంగా అనేది ప్రచారం చేసుకోవడానికి అనువుగా ఉండేటువంటి ట్యాగ్ లైన్. సో ఆ ప్రకారం మేబీ ఆగస్టుకి, అంటే ఆగస్టుకే పడిపోవాలి ఆ సినిమా. జనవరికి వెళ్ళటానికి అవకాశం లేదు. దసరా వరకు ఏమన్నా వెళ్ళొచ్చు సార్? దసరా ఎలా వెళ్తారు? ఇప్పుడు ఆల్రెడీ దాని తర్వాత ఎప్పుడో మొదలైనటువంటి సినిమా రిలీజ్ అయిపోతే ఇది హోల్డ్ చేస్తే లేట్ అయిపోతుంది, లేట్ అయ్యింది అనేటువంటి ఒక ప్రాబ్లము అది సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అంజీ సినిమాకి చూశారు. అలాంటి ప్రమాదం ఈ సినిమాకి వాటిల్లకుండా చూసుకోవాలంటే అనిల్ రావిపూడి సినిమా కంటే ముందే రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయాలంటే ఆగస్టు బెటర్ అవుతుంది. ఆగస్టు తప్పితే అక్టోబర్కి వెళ్ళాలి. అంటే ఆగస్టు ఆర్ అక్టోబర్లో సినిమా రిలీజ్ ఉంటుంది అనేది ప్రస్తుతానికి అనుకుందాం. ఆ తర్వాత వాళ్ళు వేసుకున్న డేట్ చెప్తారేమో చూద్దాం. షూట్ అయిపోయి హీరో వేరే షూటింగ్లో బిజీ అయిపోయిన తర్వాత కూడా ఈ సినిమా ఎందుకు కంక్లూడ్ అవ్వట్లేదు, దీనికి సంబంధించిన పబ్లిసిటీ ఎందుకు మొదలు పెట్టట్లేదు అనేది కూడా ఒక డౌట్. అసలు ఆ ప్రాజెక్ట్ మీదే డౌట్స్ క్రియేట్ అవుతాయి నెమ్మదిగా, ఇలా అనుకుంటూ పోతాయి. ఇలాంటి డౌట్లు స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే వాళ్ళు ఒక ప్రకటన చేయడం మంచిది. అప్పుడే విఎఫ్ఎక్స్ పైన కాస్త నెగిటివ్ స్ప్రెడ్ అయింది, మరి అదే కారణం అయి ఉండొచ్చు. మేబీ అయి ఉండొచ్చు. రకరకాల వాళ్ళ ప్రయోగాలు ప్రయత్నాలు ఏవో చేస్తూ ఉన్నారు. కానీ ఒక మాట మీడియాకి చెప్తే ప్రపంచం ఆందోళన పడకుండా ఉంటుంది. ఆందోళన పడితే రకరకాల ఆలోచనలు స్ప్రెడ్ అవుతాయి. అది సినిమాకి మంచిది కాదు. సినిమాకి పాజిటివ్ వైబ్ కొనసాగేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఇద్దరికి ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా డైరెక్టర్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మెగాస్టార్తో సినిమా చేస్తున్నాడు ఆయన, సెకండ్ మూవీ, దానికి సంబంధించినటువంటి రకరకాల అంచనాలు ఉన్నాయి. అలాగే రకరకాల భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వివి వినాయక్ గారు ఆయన మొదటి సినిమా అది పెద్ద హిట్, రెండో సినిమా నందమూరి బాలకృష్ణ గారితో చేశాడు చెన్నకేశ్వరరెడ్డి, అది వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి రకరకాల ఉదాహరణలు తీసుకొచ్చి సెకండ్ మూవీ సిండ్రోమ్ అని ఒక సిద్ధాంతం ఉంది ఇండస్ట్రీలో. ఇప్పుడు వశిష్ఠకి బింబిసారా తర్వాత సినిమా ఇదే అవుతుంది. సో ఆ ఎఫెక్ట్ పడి సినిమా ఏమైపోతుందో అనే ఆందోళన కూడా ఒకటి ఉంది. అదొక ప్రచారం నడుస్తోంది. వీళ్ళు ఈ క్లారిటీలు ఇవ్వకపోతే దానికి ఫిక్స్ అయ్యే ప్రమాదం ఉంది జనాలు.